ఎగ్జిబిటర్లు కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోండి. మల్టీప్లెక్స్లో కూడా మన మనుషులే, మన వాళ్ళు ఉన్నారు. 5 టికెట్ల ఆక్యుపెన్సీలో ఉన్నారు, సినిమా షో వేస్తున్నారు. నష్టాల్లో ఉన్నాం, అది వాస్తవం. పెద్ద సినిమాలు రాకపోవడం వాస్తవం. ఎలక్షన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కొన్ని సినిమాలు అండర్ ప్రొడక్షన్ ఉండడం అవ్వచ్చు, కానీ మనం భరించి బతుకుతున్నాం. కనుక మీరు ఒక్కరే ఆపేస్తే సినిమా ఇండస్ట్రీ ఆగదు, మొత్తం ఆగితే సినిమా ఇండస్ట్రీ ఆగుతుంది. క్యూబ్ రేట్లు పెరిగిపోయి, ఈఎఫ్ఓ రేట్లు పెరిగిపోయి, డిజిటల్ రేట్లు పెరిగిపోయి, పబ్లిసిటీలు అన్నీ పెరిగాయి. కానీ మీరు ఒక్కరు ఆగితే ఇండస్ట్రీ ఆగుతుందా? కనుక దయచేసి మీరు థియేటర్లు ఇమీడియట్లీ రీఓపెన్ చేయాలి, అనౌన్స్ చేయాలి. విజేందర్ రెడ్డి గారు, మీకు తెలుసు, అన్నీ తెలుసు మీకు, మేము వేరేగా మీకు చెప్పాల్సిన అవసరం లే. మీరు విభజించి పాలించొద్దండి. మీరు ఆంధ్ర, తెలంగాణ, సీడెడ్, మీ కోఆర్డినేషన్లో అన్నింటిలో మీరు ఉన్నారు. మీరు ఈసీ మెంబర్గా ఉన్నారు, ప్రతి దాంట్లో మీరు ఉన్నారు. మీరు మమ్మల్ని అందరినీ కూడా సంప్రదించకుండా, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సీడెడ్ ఎగ్జిబిటర్లను సంప్రదించకుండా, డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించకుండా, ప్రొడ్యూసర్లను సంప్రదించకుండా మీరు ఎలా ఆల్ ఆఫ్ దిస్ ఒక అసోసియేషన్ నిర్ణయం తీసుకుంటుంది? తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారు, ఆయన ఒక మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి, శిరీష్ గారు మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి. పెద్దలు వాళ్ళైనా చెప్పాలి కదా. మళ్ళీ 25 ఎలా ఓపెన్ చేస్తారు అంటే, మీరు 25 ఓపెన్ చేస్తారంటే మేము 25 దాకా ఆగాల, మళ్ళీ మీరు లేకపోతే మేము ముయ్యాలా అంటే ఎవరి కాలు విడిపోదామా? కాదు కదా. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందాం. నిర్ణయాన్ని ఒకసారి మీటింగ్ పెడదాం, రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టి ఆ తప్ప ఒప్ప చేద్దాం. 4 నెలల నుంచి మీరు చెప్తున్న ఆక్యుపెన్స్ లేవు, ఇది 4 months నుంచి లేవు. ఇప్పుడు షోలు పడ్డాయి, ఇవాళ నిన్న పడ్డాయా, మొన్న పడ్డాయా? ఎక్కడ పడ్డాయి షోలు? ఎక్కడా పడట్లేదు. ఆక్యుపెన్సీ తక్కువే ఉంటుంది. కానీ 4 నెలలు ముందు తీసుకునే నిర్ణయం మీరు ఇప్పుడు 10 రోజులకి తీసుకోవడం నిర్ణయం ఏంటని అడుగుతున్నా. అదేనా ముహూర్తం ఉందా? ఈ 10 రోజులకి మనం ఏమైనా చేస్తామా? కాదు కదా. అందుకే మనం దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, ఇది చెప్పడము కరెక్ట్ కాదు. కాబట్టి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తెలంగాణ వారికి, విజేందర్ రెడ్డి గారికి నా విన్నపం, సార్ ఇమీడియట్లీ ఛాంబర్ అండ్ కౌన్సిల్ జాయింట్ యాక్షన్, మీరు ఈసీ మెంబర్గా ఉన్నారు, మీరందరూ ఉన్నారు, అందరూ బాలగోవిందరాజు గారు మీరందరూ ఈసీ మెంబర్లుగా, వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. కనుక నిర్ణయం అందరూ కలిపి కూర్చొని మాట్లాడి జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టుకుని కూర్చొని మీటింగ్ పెడదాం. దయచేసి నష్టాలు అందరికీ ఉన్నాయి, కష్టాలు అందరికీ ఉన్నాయి, బాధలు అందరికీ ఉన్నాయి. చిన్న నిర్మాతను చిన్న చూపు చూడకండి, చిన్న నిర్మాతను కష్టపెట్టకండి. 4 సినిమాలు వాళ్ళు చిన్నోళ్ళైన పెద్దలు వాళ్ళ తాగత్ తగ్గట్టు పబ్లిసిటీ చేసుకున్నారు, వాళ్ళ తాగత్ తగ్గట్టు పబ్లిసిటీ వాళ్ళ పోస్టులు అంటించుకున్నారు, వాళ్ళ తాగత్ తగ్గట్టు థియేటర్లు ఎంత తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆడాలి. పెద్ద సినిమాలకే మేము థియేటర్ ఓపెన్ చేస్తాం, చిన్న సినిమాలకు ఓపెన్ చేయమంటే కరెక్ట్ కాదు. ఇది మీరు కరెక్ట్గా విభజించి పాలించి చెయ్యొద్దు. చిన్న సినిమా ఉంటే ఇండస్ట్రీ ఉంది, చిన్న సినిమా బతుకుతేనే ఎగ్జిబిటర్స్ ఉన్నాడు. మీకు పెద్ద సినిమా అనేది 100 రోజులు ఆడితే, చిన్న సినిమా 265 రోజులు మిమ్మల్ని బతికిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది, మీ థియేటర్ని చక్కగా అందంగా చూపిస్తుంది. 10 రోజులు మీరు మూసేస్తే మొత్తం టోటల్గా ఒక అందవికారంగా తయారైపోతుంది. అదే మన థియేటర్లో సినిమా 10 మంది ఆడియన్స్ వచ్చినా, కష్టం ఉన్నా నష్టం ఉన్నా భరించుకుంటూ వస్తే ఆ థియేటర్ అందంగా ఉంటుంది. ఒక్కసారి ఒక ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా చెప్తున్నా, ఒక్కసారి నేను ఒకటే అనుకుంటున్నా, ఇవాళ రాత్రి కల్లా మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, సునీల్ గారు, శిరీష్ గారు, దిల్ రాజు గారు, తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా దీన్ని ఒకసారి పునరాలోచించండి. చిన్న నిర్మాతను చిన్న చూపు చూడొద్దు. చిన్న నిర్మాత పబ్లిసిటీలో కొట్టుకున్నాడు కనుక వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు. సినిమా 17వ తారీఖు సినిమాలు ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా రిలీజ్ అవ్వాలి, ఇంక్లూడింగ్ తెలంగాణ. కంపల్సరీ కానీ అన్ని వ్యతిరేకించి చేస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని, మళ్ళీ పెద్ద సినిమాలు కూడా వాళ్ళకి ఎవరైతే మూసారో వ్యతిరేకంగా, అసోసియేషన్ వ్యతిరేకంగా పెద్ద సినిమాలు కూడా వాళ్ళ అకౌంట్లో రిలీజ్ చేయకూడదని నేను డిమాండ్ చేస్తూ, చిన్న నిర్మాతలు సపోర్ట్ చేస్తూ, అలాగే ఎగ్జిబిటర్లు అందరూ మా అన్నదమ్ములే, మేము అందరం కూడా తెలిసి జరిగిందో బాధలు కష్టాలు పడుతున్నాం. దయచేసి మీరు బాధను అనుభవిస్తున్నాం, కష్టాన్ని అనుభవిస్తున్నాం. మీరు ఇంకొక 10 రోజులు ఈ కష్టం కాదనుకోండి. ఈ 4 నెలలు పడ్డ లక్షల మీద 10 రోజులు మనకి ఏమీ కాదు. దయచేసి సినిమా థియేటర్ రన్ చేసి, మీరు 25 ఓపెన్ చేసుకుంటా అంటున్నారు, 17 నుంచి రన్ చేద్దాం. రన్ చేసి 10 రోజులు కష్టాలను బయటపడి రిలీవ్ అన్నీ ఓపెన్ చేస్తారని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా కలమ్మ తల్లి మా సినిమా ఇండస్ట్రీ కోసం మాట్లాడడం జరిగింది. మా కష్టం, మా బాధ మా తోటి ఎగ్జిబిటర్లో చెప్పడం జరిగింది. అలాగే రాజకీయాలు మే 13తో అయిపోయాయి, పోలింగ్ ముగిసింది. ఓటరు ప్రతినిధి ఎవరైతే ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు, కానీ ఓటర్ అనేది ఆ బూత్లో జూన్ 4 దాకా ఎవరికి వేసారో ఓటు మనకు తెలియదు. ఓన్లీ అవగాహనతో, అంచనాలతో, అక్కడ చూసిన
దాంతో మనం చెప్పగలం తప్ప గెలుపు ఓటమి అనేది ఓన్లీ అంచనాలే. రేపు జూన్ 4న మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి ఆ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నది మాత్రం మనం చెప్పగలం అంతే. అయితే నేను గ్రౌండ్ రిపోర్ట్లో ఇచ్చాపురం నుంచి అప్ టు పిఠాపురం దాకా గ్రౌండ్ రిపోర్ట్ అన్నీ చూసిన తర్వాత ఉత్తరాంధ్రలో మొత్తం టోటల్గా ఉత్తరాంధ్ర దాకా ముందు చెప్పుకొస్తాను. ఉత్తరాంధ్రలో కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుంది. కూటమి అభ్యర్థులు ఎవరైతే మినిస్టర్లు అనుకొని ఉంటున్నారో మొత్తం రాష్ట్రంలో మినిస్టర్లు అందరూ ఓటమి పాలవుతారు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రజలు రాష్ట్రంలో ప్రపంచంలో ఎప్పుడైనా నేను 35 సంవత్సరాల చరిత్రలో ప్రజలు డబ్బులు పెట్టుకొని, ప్రజలు కార్లు వేసుకొని, ప్రజలు ఫ్లైట్లు వేసుకొని, ప్రజలు ప్రపంచంలో వచ్చిన ప్రజలందరూ కూడా ఆ జనభూమి అంటే మన 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 గడ్డ మీద మన భూమి మీద అభిమానంతో వచ్చి ఓటు వేసి స్వయంగా 70 లక్షల మంది రావడం అనేది కనివిని ఎరగని, ఎప్పుడూ చూడలేదు. తెల్లవారు 7 గంటలకు బూతుకాడికి వెళ్తే మొత్తం బారులు తీరారు జనం. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఒక ఆలోచనతో వచ్చారు. అది ఎప్పుడు వస్తుందంటే ఒక అధికార పక్షం మీద యాంటీ ఉంటే, ప్రతిపక్షానికి మనకు రాజధాని లేదు కాబట్టి ప్రతిపక్షం కావాలనుకుంటే, అధికార పక్షంతో మనం పడుతున్న బాధలు బట్టి అలాంటప్పుడు మనకు ఓట్ల శాతం ఎప్పుడు పెరుగుతుంది. మనం 65% కంటే ముందుగా ఉండుంటే అధికార పక్షానికి ఫేవర్గా ఉన్నాం. ఈరోజు 81-82% మనకి ఎప్పుడైతే వచ్చిందో ప్రతిపక్షానికి హెవీ ఫేవర్లో వచ్చింది. ఆ ఫేవర్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కన్ఫర్మ్డ్ అవుతుంది. పక్క రాష్ట్రాల్లో మొత్తం అన్ని కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని ఏరియాల్లో కూడా మెజార్టీ పీపుల్ అంటే కూటమి గెలుస్తుంది. ఆశాభావంతో ఉన్నాం. మంచి మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. భజనపరులు ఎవరైతే తిట్లు పురాణం చేసిన మంత్రులు ఉన్నారు మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఓడిపోబోతుంది. క్యాబినెట్కి అంతా కూడా ఆ భయంతోనే, ఆ కోపంతోనే, ఆక్రోశంతోనే దాడులకు దిగారు. ఆ ఆక్రోశంతోనే టీడీపీ మొత్తం జనసేన కార్యకర్త కొట్టడం మొదలుపెట్టారు. కొంతమంది పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఈరోజు టీడీపీ కార్యకర్తలు దెబ్బలు తినడానికి కానీ కారణం కానీ కొంతమంది పోలీసులు మాత్రమే. ఇది నేను అందరినీ అనట్లేదు. కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా తయారయ్యారు. ఇది మొత్తం టోటల్గా అందరూ కూడా మన ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నా మనందరం కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా దాడులు జరిగి అన్యాయమైన దాడులు చేశారు. కనుక ఆ దాడులు ఎప్పుడు చేస్తారు? ఓటమి పాలు అవుతున్నామని భయంతో చేస్తారు, ఓడిపోతున్నామని భయంతో చేస్తారు. ఎవరైతే తిట్లు పురాతం చేస్తున్న రాంబాబు గారు అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు, మేబీ ఆల్మోస్ట్ అందరూ కూడా మా రోజక్కతో సైతం అందరూ ఓడిపోతున్నారు. ఇది జూన్ 4వ తారీఖు నాడు మనం చూడొచ్చు. కంపల్సరీ కొంతమంది వివాహరాత్రికి వెళ్ళారు, కొంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళారు, అందరూ రెస్ట్ మూడ్లో ఉన్నారు. కనుక వాళ్ళకి శాశ్వతంగా రెస్ట్ వస్తుంది. ప్రతిపక్షానికి అధికార పక్షం వరిస్తుంది. కంపల్సరీ మనం గెలుస్తాం. పిఠాపురంలో ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. 99 మంది పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటే 99 మంది పవన్ కళ్యాణ్ గారు బాబు నువ్వు గెలాలి, నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా నీలాంటి వాడు కావాలి అని పిఠాపురమే కోరుకుంటే, ఎవరో ఒకరు బయటకు వచ్చి కావాలని ఒక డ్రామా సృష్టించేసి ఫ్యామిలీ మెంబర్ నో ప్రాబ్లం, కానీ ఆయన బయటకు వస్తే ఆయన చెయ్యి ఊపితే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అనుకోవడం తప్పు. అది అసంభవం.